వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే శాఖలో పర్మనెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్న క్యాండిడేట్స్కి మరొక శుభవార్త. రైల్వే నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. గ్రూప్ సి అండ్ గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో పర్మనెంట్ జాబ్స్ని సాధించడం మీ లక్ష్యం అయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది. రీసెంట్లీగా చాలా నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి రైల్వేలో. కాబట్టి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. మీకు మళ్ళీ ఇన్ని జాబ్స్ అనేవి రాకపోవచ్చు. ప్రజెంట్ వచ్చినటువంటి ఆపర్చునిటీని తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి. అండ్ వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈసీఐఎల్ హైదరాబాద్ నుంచి నిన్న మనకి గ్రూప్ సి ఆఫీసర్స్కి సంబంధించి ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెడితే సరిపోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆ యొక్క డీటెయిల్స్ వీడియో చూసేసి వెంటనే అప్లై చేయండి. రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే 16th సెప్టెంబర్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 15th అక్టోబర్ వరకు అయితే టైం ఉంది. ఈ యొక్క డేట్లో మనము ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఒక వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో ఇక వెబ్సైట్లోకి వచ్చేసి మీరు డైరెక్ట్గా ఒక జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే లెవెల్ 1 ఉద్యోగాలంటే గ్రూప్ డి క్యాడర్కి సంబంధించి జాబ్స్కి మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా అంటే మీరు ఐటీఐ చేసిన, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా చదివినా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ మాత్రం 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది. లెవెల్ 3 అండ్ లెవెల్ 2కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉంటాయో గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వాటికి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 5 అండ్ లెవెల్ 4కి సంబంధించి అంటే టికెట్ క్లర్క్ అలాంటి జాబ్స్ ఉంటాయి కదా, వాటికి వచ్చేసి మీరు ఏదైనా డిగ్రీ అనేది, ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్గా మనకి 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి కాంపిటీషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టడానికి ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలి అంటే మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలి. 1st జనవరి 2026 వరకు అయితే క్యాలిక్యులేట్ చేస్తారు. మినిమం 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ సమాన అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఏపీ, తెలంగాణ అందరికీ కూడా ఆపర్చునిటీ ఉంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎంత సాలరీ వస్తుంది అంటే లెవెల్ 1 ఉద్యోగాలకైతే దాదాపుగా మీకు 25,000 వరకు సాలరీ వస్తుంది. లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకైతే దాదాపుగా మీకు 40,000 వరకు సాలరీ పొందొచ్చు. లెవెల్ 5 అండ్ లెవెల్ 4కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వాటికి వచ్చేసి మీకు 50,000 నుంచి 60,000 వరకు సాలరీస్ అయితే ఉంటాయి. ఈ జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలి. కాబట్టి ఫీ కూడా ఉంది. సో ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి సో మీరు 250 అనేది పే చేయాలి. మీరు ఆ యొక్క టెస్ట్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అనేది రీఫండ్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అలాగే మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అనేది పే చేయాలి. సో మీకు కూడా ఆ యొక్క ఫీ అనేది రీఫండ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ కండక్ట్ చేయరు అని చెప్పేసి. సో మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మీకు ఏ స్పోర్ట్స్ ఈవెంట్లో అయితే స్కిల్స్ ఉంటాయో దానికి రిలేటెడ్గా ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ స్కిల్స్ అనేవి మీకు ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో దానికి వచ్చేసి మీకు ఏంటి అంటే ఇక్కడ ఎన్ని మార్క్స్ కేటాయిస్తారో ఇచ్చారు. దాని తర్వాత ఏంటంటే మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ ఆ యొక్క మార్క్స్ వెయిటేజ్ అనేది ఎంత ఇస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో మీకు ఉన్నటువంటి గేమ్ స్కిల్, అలాగే ఫిజికల్ ఫిట్నెస్, కోచ్ యొక్క అబ్జర్వేషన్ అండ్ డ్యూరింగ్ ట్రయల్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, దీనికి వచ్చేసి టోటల్గా 40 మార్క్స్కి సంబంధించి వెయిటేజీ తీస్తారు. అలాగే మీరు ఫిట్గా ఉన్నట్లయితే, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఫిట్ క్యాండిడేట్ అయితే మీకు 25 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతుంది. ఒకవేళ నాన్ ఫిట్ క్యాండిడేట్ అయితే 25 మార్క్స్ కంటే తక్కువ అయితే యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకి సెలక్షన్ క్రైటీరియా అనేది ఉంటుంది. అంటే సెలక్షన్ మెథడాలజీ అనేది ఇలా అయితే మనకి అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఉన్నటువంటి గేమ్ స్కిల్స్ని పరిగణలోకి తీసుకుంటారు. కోచ్ యొక్క అబ్జర్వేషన్ అవంతా కూడా 40 మార్క్స్. తర్వాత ఏంటంటే మీరు ఏదైతే స్పోర్ట్స్ అచీవ్మెంట్ చేస్తారో సో స్పోర్ట్స్ అచీవ్మెంట్కి సంబంధించి అసెస్మెంట్ అనేది చేస్తారో దానికి వచ్చేసి 50 మార్క్స్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హతకి 10 మార్క్స్. టోటల్గా మనకి 100 మార్క్స్కి సంబంధించి అభ్యర్థులను అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా మీకు లెవెల్ 1 పోస్టులకి అయితే మినిమం 60 మార్క్స్ తెచ్చుకోవాలి. లెవెల్ 2 అయితే 65 మార్క్స్. ఈ విధంగా మనకి మినిమం క్వాలిఫై మార్క్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రైల్వే నుంచి రిలీజ్ అయింది అంటే ఇక్కడ మీరు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది అని చెప్పాను కదా. సో తక్కువ కాంపిటీషన్ అనేది ఎందుకు ఉంటుంది అంటే మనకి ఇది స్పోర్ట్స్ కోటా కింద అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో టోటల్గా మనకి 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వివిధ రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లలో మనకి ఇక్కడ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అయితే ఇందులో మనకి ఏ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. లెవెల్ 4 అండ్ లెవెల్ 5కి సంబంధించి అథ్లెటిక్స్, బాక్సింగ్, సైక్లింగ్కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ పొజిషన్ కూడా ఇచ్చారు. షార్ట్ పుట్ అని చెప్పేసి బాక్సింగ్కి సంబంధించి అవన్నీ కూడా మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకి సంబంధించి ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి మెన్ అండ్ ఉమెన్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే లెవెల్ 1 పోస్టులకి సంబంధించేమో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, క్రికెట్కి సంబంధించి అండ్ ఫుట్బాల్, గోల్ఫ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి యొక్క విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. అయితే మనకి ఎవరు ఎలిజిబుల్ అంటే మీకు కంపల్సరీగా స్పోర్ట్స్కి సంబంధించి అచీవ్మెంట్ అనేది ఉండాలన్నమాట. అంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి స్పోర్ట్స్ గేమ్స్ ఉన్నాయి కదా, సో వాటిలలో మీకు ఆ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సెలక్షన్ కూడా ఏంటి అంటే మీకు ఏదైతే ఒకవేళ క్రికెట్లో స్కిల్ ఉందనుకుందాం, సో మీకు క్రికెట్ అనేది వస్తుందా రాదా ఆడడం అనేది దానికి రిలేటెడ్గా స్కిల్స్ అనేవి చూస్తారనమాట. సో ఆ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ మీకు లెవెల్ 5 అండ్ లెవెల్ 4కి సంబంధించి మినిమం స్పోర్ట్స్ నామ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు చూడండి. లెవెల్ 5 అండ్ లెవెల్ 4 పోస్టులకి అప్లై చేయాలంటే మీకు అట్లీస్ట్ 3rd పొజిషన్ అనేది ఎనీ ఆఫ్ ది కేటగిరీ బి ఛాంపియన్షిప్స్కి సంబంధించి ఈవెంట్స్లో మీరు పాల్గొని సర్టిఫికేట్ అనేది పొంది ఉండాలి. సో ఈ విధంగా ఇక్కడ స్పోర్ట్స్ నామ్స్ అనేవి ఇచ్చారు. అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కేటగిరీ ఏ అంటే ఏంటి, కేటగిరీ బి అంటే ఏంటి, సి అంటే ఏంటి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. కేటగిరీ సి అంటే కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్, అలాగే ఏషియన్ ఛాంపియన్షిప్స్ కానీ, ఏషియా కప్ కానీ, సౌత్ ఏషియన్ ఫెడరేషన్స్ కానీ, గేమ్స్, సీనియర్, ఈ విధంగా మనకి ఇక్కడ ఈవెంట్స్ అనేవి ఇచ్చారు. వాటిలలో మీకు ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి మంచి సాలరీస్ అయితే ఉంటాయి. మనకి నార్మల్గా ఏదైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి పర్మనెంట్ జాబ్స్ పడుతూ ఉంటాయో సో అలాంటి సేమ్ సాలరీ ఉంటుంది. కాకుంటే ఏజ్కి సంబంధించి మాత్రం మీకు ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఉండదు. సో 18 నుంచి 25 ఇయర్స్ వరకు మాత్రమే మీకు ఇక్కడ ఛాన్స్ అనేది కల్పించడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ నోటిఫికేషన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఏ స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఏ విభాగంలో సర్టిఫికేట్ ఉండాలి అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. రైల్వే శాఖ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఎవరికైతే మీ ఫ్రెండ్స్లో ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.